హాయ్. హలో. నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. ఇది చాలా సింపుల్‌గా చేసుకోవచ్చనమాట. ఇదైతే షుగర్ పేషెంట్‌లకు కానీ, ఎవరికైనా ఇది కొంచెం చలికాలం కదా! ఇంక ఇప్పుడైతే చాలా మంచిది కాకరకాయ తినడం వల్ల. దీంట్లో వెల్లుల్లి కారం ఏస్తున్నా. సో, ఇప్పుడైతే ఇంకా దానికోసం నేను ముందుగానే దానిపైన పీల్ తీసి కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా పోపు గింజలు, ఎండుమిర్చి వేసుకున్నా. సో, ఇప్పుడైతే కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు యాడ్ చేసుకొని దీన్నైతే సిమ్‌లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఇగ లోపల పచ్చిదనం అనేది లేకుండా మంచిగా ఫ్రై అయితదనమాట. అంటే బాగా డీప్ ఫ్రై అయితే చేయట్లేదు. ఇంకా చూడండి. దీన్ని సిమ్‌లో పెట్టి ఇంకా మూత పెట్టి ఉడికించుకుంటే మంచిగా ఫ్రై అయిపోతది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటది. అసలు చేదనేది ఉండదు. ఇప్పుడైతే కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నా. ఇదైతే మొత్తం ముక్కలకు పట్టేంత వరకు కలుపుకొని ఇంకా మూత పెట్టయితే ఉడికించుకోవాలనమాట. దీన్నైతే హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు. సిమ్‌లో పెట్టుకుంటేనే మంచిగా ఫ్రై అయితది. మొత్తం ముక్కలనేది ఈక్వల్‌గా ఫ్రై అయితాయనమాట. సో, ఇప్పుడైతే ఇంకా బెండకాయ ఫ్రై కూడా చేస్తున్నా. ఈ కాకరకాయ అయితే పక్కన పెట్టాననమాట. ఇంకా ఈ బెండకాయ ఫ్రై చేయడానికైతే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా పోపు గింజలైతే వేసుకుంటున్నా. ఈ బెండకాయ ఫ్రై అనేది ఇంకా మా చెట్లకైతే చాలా కాయలున్నాయి. తెంపుదామనేసరికి ముదిరిపోయినాయి. కొద్దిగా ఉన్నాయన్నమాట. ఇంకా నాకు సరిపోతదని చేస్తున్నా. ఆయిల్ వేసుకొని కొద్దిగా పోపు గింజలు వేసుకొని ఈ కట్ చేసుకున్న బెండకాయలైతే యాడ్ చేసుకున్న. 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్న బెండకాయలు కొద్దిగా పసుపు వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలన్నమాట. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నా. సో, ఇదంతా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇంకా మా గార్డెన్‌లో కాసిన కాయలు కదా! ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి ఇంకా మధ్యాహ్నం లంచ్‌కైతే సరిపోతది కదా! నాకని చెప్పి చేస్తున్నాననమాట. ఇంకా ఇదైతే ఇంకా పచ్చిమిర్చి ఏస్తే ఇంకా టేస్ట్ ఉంటది. వెల్లుల్లి, పచ్చిమిర్చి కానీ ఇంకా జలుబయింది అని చెప్పి కారమే వేస్తున్నా నేను బెండకాయ ఫ్రైలో. సో, ఇప్పుడైతే కొద్దిగా ఫ్రై అయినాయి కదా! ఇంకా పూర్తిగా సిమ్ చేసుకొని చేసుకుంటాం కాబట్టి కొద్దిగా టైం అయితే ఎక్కువ పడతదనమాట ఈ కాకరకాయ. ఈ బెండకాయ అయితే ఊరికే ఫ్రై అయిపోతది. ఇంకా మనం వెంటనే చేస్తున్నాం కదా! ఇప్పుడైతే వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. ఇంకా బెండకాయ కూడా ఇంకా సిమ్‌లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నా. సిమ్‌లో పెట్టడం వల్ల మంచిగా ఫ్రై అయితది. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నా. కర్రీ కూడా కొంచెమే కదా! కొద్దిగా కారం వేసుకుంటున్నా. కొద్దిగా ధనియా పౌడర్. చూసారు కదా! ఎంత కొద్దిగా ఉందో కూర. మనం వేసుకున్నప్పుడు కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి కదా! ఇంకా ఫ్రై చేసేసరికి తక్కువైపోయిందనమాట. ఇంకా రోజు తింపుదానిలో లంచేసరికి అన్నీ ముదిరిపోయి కొద్దిగా ఒక పావు కేజీకి కొంచెం తక్కువున్నాయనమాట. సో, ఎందుకులే వేస్ట్ అని చెప్పి ఇంకా బెండకాయ ఫ్రై కూడా చేద్దామని కట్ చేసుకొచ్చాను. సో, ఇలా ఫ్రై అయితే సరిపోతదనమాట. ఇంకా దీంట్లో నువ్వుల పొడి అలా వేసుకోవచ్చు. కానీ నేనైతే ఇప్పుడు ఏమి వేయకుండా వెల్లిపాయ కారం వేసి చేస్తున్నాననమాట. వెల్లుల్లి ఎక్కువేసిన. సో, కారం తక్కువ, ఎల్లుల్లి ఎక్కువ అయ్యేసరికి ఇంకా కొంచెం ముద్దలాగా వచ్చింది కదా! కారం కొంచెం ఘాటుగా ఉందనమాట. అందుకే కొద్దిగా కారం వేసుకుంటున్నా. సో, దీంట్లో కారం వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటది. బావుంటదనమాట. సో, ఇప్పుడైతే ఇంకా వెల్లుల్లి కారం ఫ్రై అవ్వాలి కదా! ముక్కకు పట్టాలి కదా! దీంట్లోనే నేను సాల్టు, ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకున్నా వెల్లుల్లి కారంలో. దంచుకునేటప్పుడే సాల్టు ఇంకా మనం దీన్ని ఫ్రై చేస్తాం కదా అని చెప్పి ఇంకా దాంట్లోనే సాల్ట్, ధనియా పౌడర్, కారం ఇవన్నీ వేసి ఇంకా దంచుకున్నాననమాట చిన్న రోలులో. సో, చూసారు కదా ఇంకెంత బాగా వచ్చిందో కాకరకాయ ఫ్రై. అసలు చేదనేదే ఉండదు. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటది. ఇంకా కాకరకాయ అనేవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. అంత బావుంటది. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.